అందిస్తాను. అయితే ఈ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న చెరువుల మీద జీవించి వ్యవసాయం చేసి పశు పక్షాదులు ఇప్పటికీ చాలా పక్షులండి, ఎక్కడ కూడా పిచ్చుకలు కానీ కొన్ని లేవండి. మనకి వాటర్ కావాలంటే మనకు తెలుపుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ఏదో కొనుక్కొని తాగుతున్నాం. మరి పశు పక్షాదులు ఎన్నో అంతరించిపోయాయి. మరి అటువంటి వాటిని కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో మానవుని మనుగడ మనం జీవించడానికి మెయిన్ గాలి నీరే కదమ్మా, ఈ రెండే. కాబట్టి మనకి దేవాలయాలు పూజలు ఎంత ముఖ్యమో ఈ సహజ వనరులు అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అవి కాపాడడానికి ఎవరు రారు. ఈ మధ్య మన నెల్లిమర్ల శాసనసభ్యురాలు, హెచ్ఎల్ శాసనసభ్యులు, నెల్లిమర్ల శాసనసభ్యులు శ్రీమతి లోక మాధవి గారు, హెచ్ఎల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ గన్నియార్ గారు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో కూడా ఇదే విషయాలు ప్రస్తావించడం జరిగింది. మనకి ఇండస్ట్రియల్ జోన్ వచ్చింది, పడిపోయిన వరంలో ఎన్నో కర్మాగారం, మనం ఉద్యోగాలు వచ్చాయి అనుకున్నా కానీ ఎవరికి ఆరోగ్యాలు లేవన్నమాట. ఇవన్నీ కూడా ఈ కర్మాగారాలు ఈ డబ్బుల గురించి నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. తద్వారా ఎన్నో జీవులు కూడా మరణిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇదనేది మన మీద కూడా ఉంటుంది. మరి ఆ గడ్డను కూడా సముద్రంలోకి వెళ్ళాల్సిన ఈ విషవాయువులకి గడ్డని కబ్జా చేయడం వల్ల నీరు ఎక్కడ పడితే అక్కడ స్టాగన్ అయిపోయి భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాల్లో మనం తాగే నీరులో కూడా ఈ కెమికల్ అవశేషాలు కలిసిపోతున్నాయి అన్నమాట. అందు గురించి ఈరోజు ఈ పోరాటం, ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి గ్రామాల్లో చెరువులు కబ్జా అయినా, కుంటలు కబ్జా అయినా, వాగులు కబ్జా అయినా, నీటి వనరులు ఏవి కబ్జా అయినా ఎవరికి వాళ్ళే ప్రశ్నించండి. ప్రశ్నించడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళందరూ ఈ కబ్జా రాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత భయం అనేది వస్తుంది. ఇప్పటికే గౌరవ న్యాయస్థానాలు కూడా ఈ విషయం మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం కావాలి. మీరందరూ మహిళామూర్తులు, మాతృమూర్తులు, ఒక బిడ్డ 9 నెలల అమ్మ కడుపులో ఉండేటప్పుడు మనకి ఉమ్మనీరు అనేది ఎంత ముఖ్యమో, మన భావితరాల మానవుల మనుగడికి భూగర్భ జలం అనేది అంతే ముఖ్యం. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అలాగే